వార్తల్లోకి తిరిగి స్వాగతం. అపోలో హాస్పిటల్స్ వారి సౌజన్యంతో బీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను గురువారం నాడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దాళి గిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా గిరి క్రీడాకారులను పరిచయం చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం ఒత్తిడిలో ఉండే ఉద్యోగులకు ఇటువంటి క్రీడా పోటీల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు వారిలో ఉన్న క్రీడా నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుందని గిరి తెలిపారు. పక్కన బౌల్ అవుతారు మళ్ళీ అర్బన్ హెల్త్ సెంటర్స్లో పనిచేసే ఉద్యోగస్తుల కోసం ముఖ్యంగా మరి అనునిత్యం కూడా మరి పేషెంట్స్ వాటి నడుము ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక గేమ్స్ ఇలాగా ఒక రిఫ్రెష్మెంట్గా ఉండే విధంగా మరి ఈరోజు మరి స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మరి వాళ్ళకి రిక్రియేషన్ కోసం ఒక స్పోర్ట్స్ 2 రోజులు స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జూలై 6-7 తారీఖుల్లో మరి బ్రహ్మానంద స్టేడియంలో మరి ఘనంగా వీళ్ళందరూ కూడా మరి 26 సెంటర్స్ నుండి మరి అందరూ కూడా 150 మంది చిలుక మరి ఉద్యోగస్తులందరూ కూడా పాల్గొనటం మరి రకరకాల గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే వాళ్ళకి అనునిత్యం కూడా మరి రోగుల్ని వాళ్ళ బారి నుండి వాళ్ళని చూసుకోవడమే వాళ్ళకి పనిగా ఒక ఇది పడిపోయి ఉంది. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఉంటే ఇంకొద్దిగా పని కూడా ఎక్కువగా చేయడానికి తర్వాత కూడా అవకాశం ఉంటుంది. మరి ఈ రకంగా ప్రతి ఒక్క శాఖలో కూడా ఇలాంటి కార్యక్రమం పెడతాం ద్వారా ముందు ఒక టీమ్ బాండ్నెస్ కూడా పెరుగుతుంది. వాళ్ళలో ఒక టీమ్ బాండ్నెస్, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు 11 మందితో ఒక టీం వీళ్ళు 11 మంది ఒక కలిసికట్టుగా ఉంటే ఇలా ఒక టీమ్గా ఉండే టైం వర్క్ చేసుకుంటే తప్పకుండా మన ఫ్యూచర్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు కలిసికట్టుగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కేవలం ఒక అర్బన్ హెల్త్ సెంటరే కాదు, మరి ప్రతి శాఖలో కూడా ఇలాంటి కార్యక్రమం పెడితే కూడా వాళ్ళకు రిఫ్రెష్మెంట్, ఒక రిటైర్మెంట్ ఒత్తిడి నుండి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి కార్యక్రమం. మరి ఈ 2 రోజులు కూడా సరదాగా వాళ్ళందరూ కూడా ఆటపాటల్లో తేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు డిఎం గారు కానీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు గురువారం నాడు అరండల్పేటలోని బీజేపీ నగర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు నగర అధ్యక్షులు అమ్మిశెట్టి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ముఖర్జీకి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో బీజేపీ బలోపేతానికి ముఖర్జీ ఎనలేని కృషి చేశారని అన్నారు. జయంతిని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ వరకు జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లుగా తెలిపారు. భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు తర్వాత భారతీయ జనతా పార్టీగా రూపొందించినటువంటి జనసంఘ్ పార్టీని అభివృద్ధి చేసినటువంటి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి 117వ జయంతి. ఆ సందర్భంగా భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మినిస్ట్రీలో మంత్రిగా పనిచేస్తూ అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు నెహ్రూ గారి యొక్క విధానాలు నచ్చక ఆయనతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ వంటి ముఖ్య నాయకులతో కలిసి ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క జనసంఘ్ పార్టీని స్థాపించారు. జనసంఘ్ పార్టీ స్థాపించినప్పుడు ఆ జనసంఘ్ పార్టీకి అధ్యక్షులుగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, ప్రధాన కార్యదర్శిగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వీళ్ళందరూ కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఈ యొక్క పార్టీని డెవలప్ చేసి అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క జనసంఘ్ పార్టీని పూర్తిగా డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. విషయాలతోటే ఈ యొక్క పార్టీని భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నారు. ఆ నడిపించడంలో కూడా ఇవాళ సుమారుగా దేశంలో ఉన్నటువంటి 31 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాలు సొంతంగా బీజేపీ అధికారంలో ఉంది. అలాగే
5-6 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాల దగ్గర అధికారం పంచుకుంటుంది. సగానికి పైగా ఉన్న రాష్ట్రాల్లో భారతదేశంలో బీజేపీ అభివృద్ధిలోకి రావడం, అధికారంలో రావడం, అలాగే జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, గడిచిన 3 సంవత్సరాల్లో పేద ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రచురించి పేదల యొక్క అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి మూల పురుషుడైనటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీని ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించడం కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. జూనోపిక్ వ్యాధుల గురించి ప్రజలను అప్రమత్తం చేసి రోగాల బారిన పడకుండా చేయటమే వరల్డ్ జూనోపిక్ డే ప్రధాన ఉద్దేశమని వెటర్నరీ డాక్టర్ వెంకటనారాయణ అన్నారు. గురువారం వెటర్నరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పక్షులు, జంతువులతో నిత్యం అనుబంధం కలిగిస్తూ ఉండే వారికి జూనోపిక్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధక వ్యాక్సిన్లను తీసుకోవాలని సూచించారు. జూన్ 6వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మన గుంటూరులో కూడా మనం ఈరోజు జూనోసిస్ డేని జరుపుకుంటున్నాం. జిల్లాకి ఇప్పటివరకు 3000 డోసులు యాంటీ రేబీస్ అంటే ఈ పిచ్చుకుక్క టీకాలు అనేవి అంటుంటారు కదా మామూలుగా ప్రజలు, ఆ టీకాలన్నీ తీసుకొని మన జిల్లాలో ఉండే ఈ గుంటూరు బహుళార్థక పశు వైద్యశాలతో పాటు మన తాలూకా స్థాయిలోనూ ఇంకా కింద స్థాయిలో ఉండే 25 పశు వైద్యశాలల్లో ఉచితంగా మనం ఈ టీకాల కార్యక్రమం చేస్తాం. అంటే ఈ జూనోసిస్ డే అనేది ఎందుకు జరుగుతుందంటే అనాదిగా మనుషులతో పాటు జంతువులు కూడా జీవనం సాగిస్తూ ఉంటాయి కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి జబ్బులు జంతువుల నుండి మనుషులకు కూడా సంక్రమించడం జరుగుతుంది. ఈ వ్యాధుల మీద ప్రజలు అవగాహన కలిగి ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. వాటిల్లో ప్రధానమైనది ఒకటి ఏంటంటే ఈ ర్యాబిస్ అనేటువంటి ఒక జబ్బు. అంటే కుక్కల్లో వచ్చే పిచ్చి కుక్కలు అనేది మనకు నానుడి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో. ఈ టీకాలు అనేది వేయాలి. ఇది ముఖ్యంగా ఏంటంటే లూయిస్ పాశ్చర్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టాడు కాబట్టి ఆ దినాన్ని మనం జూనోసిస్ డేగా కనుక్కుంటున్నాం. సరే, మన జిల్లాలో దాదాపు 54,000 కుక్కల వరకు జిల్లాలో ఉన్నాయి ఈరోజు. చాలామంది సొంతంగా వేసుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆ జబ్బు ఎవరైనా కరిచినప్పుడు మనుషులకు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా అవగాహన కలిగి ఉండాలి ప్రజలు. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వాడవాడలా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సభలు సేవలను కొనియాడుతూ నివాళులు అర్పించిన నేతలు. కుల విద్వేషాలు రేపే సభలకు అనుమతి ఇవ్వం, చట్ట ప్రకారం జరిగే వాటికే పర్మిషన్, ఐజీ గోపాలరావు వెల్లడి. సంస్కారం మరిచి విమర్శించకండి, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోండి, వైసీపీ నేత అంబటి సవాల్. ఇవి రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.